ఆమ్లెట్ హనీతో తింటే ఎంతమంది ఇలా తిన్నారో ఈ రొట్టెలతో చూడు. నేను తీసింది అక్కడ అంతకుసరి మళ్ళీ సాగిపోయింది అది. ఈరోజు రొట్టెలు తయారు చేద్దామన్నాను కదా, ఇదో రెడీ. రొట్టెల కోసం రెడీగా పెట్టేసుకున్నా. వీడియో ఎలా వచ్చిద్దో, రొట్టెలు బాగా వచ్చిద్దో రాదో ట్రై చేస్తా. పిండి ఇక్కడ ఉంది. ఇది ఇప్పుడు ఆ పిండి వీడియోలు తీద్దాం. ఎస్, బయట తీస్తుంది. ఒక్క ఎందుకు మరి నాకు తెలియదు కదా. చాలు, పెట్టేద్దాం. మళ్ళీ ఇలాగ కలుపుకుంటున్నాం కాబట్టి కొంచెం పందర వేసుకుందాం. హనీ ఉంది, హనీ ఇదిగో. నేను చాలాసార్లు చేసి తిన్నా. ఇప్పుడు యూట్యూబ్లో మంచి ట్రెండింగ్ అవుతుంది హనీ. అరకు వేలు మొత్తం తీస్తున్నారు. మాకు చాలా దొరుకుతాయి. హనీ కావాలంటే కామెంట్ చేయండి. బెల్లం వేద్దామంటే మనం బెల్లం కొనుక్కోలేదు, షుగరే. వాటర్ వేద్దాం. ఇది నా కిచెన్. ఏంట్రా ఓలా ఉందనుకోకండి. బట్టలు ఉతికే రూము, అటు వాష్రూమ్ ఉంటుంది. ఎక్కువ కలిపేమంటే బాగా అని 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 చేత్తో కలుపుదామంటే వీడియో తీస్తున్నా. ఏదన్నా మొత్తం ఆయిల్ సరదేసా. మా అక్క మా చెల్లి బాగా వేస్తారు ఆమ్లెట్. అయిపోయింది. ఎంతసేపటి ఉడుకుద్దో చూద్దాం. ఇంతకల్లా రాకూడదు. వస్తే సక్సెస్ అవ్వలేదు అన్నట్టు అంటుపోయింది. దగ్గరికి వేసి ఉంటే బాగా వచ్చేదేమో. తిరగలేదు. వెరీ బ్యాడ్. ఇక్కడ ఏదో అంటుకోండి. రాయలేదు కదా.
బాగా రాలేదు. ఇది ప్యూర్ హనీ, మీరు అన్నట్టు బయట నుండి కొనుక్కొని వచ్చింది కాదు, ఏం కాదు. మా చిన్నాన్నవాళ్ళు తెచ్చారు. ఇదిగో వేరేదంటే సాగుద్ది, ఇది అవుద్ది ప్యూర్ హనీ. దగ్గరనెస్ కూడా చూపిస్తా. ఇదిగో అదంటే ఇంత సాగదు, ఇది ప్యూర్ అని. నేను కొనుక్కోవడానికి ఏముండదు, ఇంట్లో అంటే పంపిస్తాడు. చిన్నప్పుడు మా నాన్న ఇలాగే ఊరికే చాలా ఉంటాయి హనీలు, పెద్ద పెద్దవి. ఇప్పుడంటే బొక్కలు. ప్యూర్ హనీ హనీలో కొంచెం ఇలా వేసుకొని ఆ టేస్ట్ వేరు. ఇందాక చూసారు కదా, అటు తీసినప్పుడు హనీ తాకితే అది ఇది అయిపోయింది. సారీ, నేను తీసింది అక్కడ అంతకుసారి మళ్ళీ సాగిపోయింది. అది ఎక్కడికి ఇది అవ్వదు. ప్యూర్ అని మీకు కావాలంటే కామెంట్ చేయండి, తెచ్చిస్తా. తక్కువని కాదు, 500-600 వస్తుంది. మామూలు నైట్ కూడా కష్టపోయి పట్టాలి కదా. హైలైట్ హనీతో తింటే ఎంతమంది ఇలా తిన్నారో ఈ రొట్టెలతో ఆనందండి. చాలా అంటే చాలా బాగుంది. అయ్యో చాలుతుందే. వెళ్ళటంగా ఇంకా చాలా ఉంది. ఎలా ఎంతమంది తిన్నారో చూద్దాం, కామెంట్ బట్టి తెలుస్తుంది. మన ఏజెన్సీ వాళ్ళు కూడా చాలామంది తినరు. ఇక్కడ తెచ్చి తింటున్నాను నేను. అప్పుడప్పుడు మా అన్నయ్య పంపిస్తుంటాడు. ఇంట్లో ఎవరు ఉంటాడు? మా అన్నయ్య, మా తమ్ముడు. అమ్మ నాన్న ఎవరు లేరు. ఇంట్లో ఇంకా మా అన్నయ్య, మా తమ్ముడు, మా అన్నయ్య పిల్లలు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇంట్లో వెళ్తాను కదా, వాళ్ళతో పాటు మా విలేజ్ వీడియో తీస్తాను. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్. బాయ్. హనీ కావాలంటే కామెంట్ చేయండి, హనీతో రొట్టె కావాలన్నా కామెంట్ చేయండి. ఇక్కడే వైజాగ్ జగదంబ. ఓకేనా?